ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏం మాట్లాడుతున్నావు? నువ్వు మాట్లాడకు అశ్విన్. కుదరదు అంటున్నానుగా, కుదరదు. రాజ్యం, ఎందుకింత కఠినంగా ఉంటావు? పంచాయతీలో చెప్పిన దానికే కదా ఈ ద్వేషం. అది నీకే ప్రత్యేకంగా కాదు. ఎవరు తప్పు చేసినా నేను అలానే చెప్తాను. అది అంతవరకే ఉండాలి. మిగిలిన విషయాల్లో చూపించకూడదు. నేను నీతో ఆర్గ్యుమెంట్ పెట్టుకోదలుచుకోలేదు. కుదరదని చెప్పానుగా, వెళ్ళండి. రాజ్యం, నా మీదున్న కోపాన్ని పాపం అపర్ణ మీద చూపించుకో. కావాలంటే తప్పు నేనే చేశాననుకో. చేసిన దానికి నీకు దండం పెడుతున్నాను. తన్ని మాతో పంపించు. కోలుకున్నాక పంపిస్తాము. ఏంటి రిక్వెస్టా? మీ దండాలు, మీ బుజ్జగింపులు నాకు అవసరం లేదు. చెంపదెబ్బ కొట్టేస్తారంట. కొట్టాక నిన్ను కాదు కొట్టింది, నన్ను అనుకోమన్నారంట. అలా ఉంది. ఎవరైనా బంధువులింటికొస్తే మర్యాద చేస్తారు, కాని మీలాగా ఎవ్వరూ పిలిచి అవమానించరు. అది మర్చిపోను. సరే రాజ్యం గారు, మర్చిపోకండి. మీరు చేసింది తప్పు అని ఏ రోజైనా మీ మనస్సాక్షికి అనిపించినప్పుడు అప్పుడు ఆలోచించండి. ఇప్పుడు మాత్రం ఆ కోపం తన మీద చూపించకండి. డాక్టర్ గారు కూడా తనకి 2 days రెస్ట్ కావాలని చెప్పారు కదా, మేము తీసుకుని వెళ్తాం. సరే, తీసుకెళ్ళండి. తీసుకెళ్తారు కదా, మళ్ళీ తీసుకురాకండి. ఏంటి రాజ్యం ఇది? అసలు నువ్వేమనుకుంటున్నావు? ఇది నా ఇల్లు కదా, నేను ఏమైనా అనుకుంటాను. మీ ఇంటి దగ్గర మీరు ఏది చెప్తే అది న్యాయమో, నా ఇంటి దగ్గర నేనేం చెప్తే నాకు అదే న్యాయం. అపర్ణ మా ఇంటి గడప దాటి మీ ఇంటికొస్తే మాత్రం ఇక జన్మలో నా గుమ్మం తొక్కకూడదు. అక్కడ మీ తీర్పే శాసనం అయితే ఇక్కడ ఈ తీర్పే శాసనం. దీని న్యాయమైన తీర్పు అన్నారు రాజ్యం గారు. నాకు అదే న్యాయం. అమ్మా, ఇది కరెక్ట్ కాదు. రేయ్, నీ తల్లిని అవమానించిన చోట నువ్వు లేవు కాబట్టి నా పెయిన్ నీకు తెలియట్లేదు. తెలుసుకో, ఈ నిర్ణయం మాత్రం మారదు. వెళితే వెళ్ళని, మళ్ళీ రాకూడదు. ఒక్కసారి వెళ్ళింది మళ్ళీ వచ్చిందో, వీళ్ళని నా ఇంటి లోపల ఇంకొక్కసారి చూశాను, నీ కళ్ళ ముందే చస్తా చస్తా చస్తా. ఒట్టు. అమ్మా, బుచ్చమ్మ గారు, అక్షర గారు ఎటూ చెప్పలేని పరిస్థితిలో ఉన్నా. అమ్మ చెప్పింది చేస్తుంది. దయచేసి అర్థం చేసుకోండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.